భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. జలముల పైన ఆత్మ, దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న పదం మీరు చూస్తారు. సృష్టి జరిగినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనంటే దానికి అర్థం గాలిపటం ఎగిరేస్తే అల్లాడుతున్నట్లు అల్లాడుతుండెను అన్నది మీ మైండ్లోకి ఒకవేళ అలాంటి పిక్చర్ వస్తే అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటి అనంటే, కోడి తన గుడ్లు పెట్టిన తర్వాత వెళ్ళి దాని మీద కూర్చొని ఏ విధంగా పొదుగుతుందో, పొదిగేటటువంటి ఆ పనిని హోరింగ్ అని పిలిచారు. దాన్ని సంరక్షించుకుంటూ కేవలము గుడ్డు అయినటువంటి ఆ పదార్థములో నుంచి తన పిల్ల అనేటటువంటి ఒక కోడి పిల్లను బయటకు తీసుకొని రావటానికి అవసరమైన తన శరీరపు వామ్త్, లేకపోతే తన శరీరములో నుంచి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ వేడిని ఇవ్వటం కోసం వెళ్ళి కూర్చుంటుంది కోడి.